శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. హాయ్, వెల్కమ్ టు మై షో. ఓ మంచి సినిమాకి రావాల్సిన గుర్తింపు ఏంటి? ఓ మంచి సినిమాకి దక్కాల్సిన గౌరవం ఏంటి? ఇక్కడ అసలు లెక్కలు లేవు. అల్టిమేట్గా మంచి సినిమాకి దక్కాల్సిన గౌరవం ప్రేక్షకులు ఆ సినిమాని చూడటం, ప్రేక్షకులు ఆ సినిమాని సక్సెస్ చేయడం. అయితే ఈ మధ్య రిలీజ్ అయిన దండోరా సినిమా థియేటర్స్లో అంతగా మేక్ చేయలేదు, కానీ గొప్ప సినిమా, మంచి సినిమా. ఈ సినిమా ఆడియన్స్కి థియేటర్లో ఉన్నప్పుడు రీచ్ అవ్వకుండా పోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. శివాజీ అనసూయ గారి గొడవ అయితే ఏమి, అప్పుడే 3 సినిమాలు ఈ సినిమాకి పోటీగా రిలీజ్ అవ్వడం ఏంటి, ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. థియేటర్లో ఉన్నప్పుడు దండోరా సినిమా ఆడియన్స్కి రిజిస్టర్ అవ్వలేదు, కానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత దీని నెంబర్, ఇది ఇచ్చే రీసౌండ్ చాలా పెద్దగా ఉంది. ఆఖరికి జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక స్టార్ హీరో కూడా ఈ సినిమా మీద ట్వీట్ చేశారు. ఇప్పుడు జనాలు దండోరా సినిమాను చూసి చాలా గొప్పగా ప్రైజ్ చేస్తున్నారు, చాలా అద్భుతమైన సినిమా అంటున్నారు. అయితే ఇదంతా జస్టిఫై అయినట్ట? ఖచ్చితంగా కాదు. ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎన్నో కళలతో కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసి దండోరా అనే ఒక సినిమా చేసి తన కెరీర్ మొత్తం రిస్క్ పెట్టి ఈ సినిమా తీశాడు. అలాంటి దర్శకుడు థియేటర్లో సినిమా ఆడుతున్నప్పుడు దానికి రావాల్సిన గుర్తింపు రాకపోతే ఎంత మదనపడి ఉంటాడు? కరెక్ట్. ఆ దర్శకుడు మురళీకాంత్ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన్ని అడిగి మొత్తం అసలు ఈ దండోరా సినిమా నేపథ్యం కానీ, ఈ ప్రయాణం కానీ, ఈ గొడవలు కానీ ఆయన ఎలా ప్రభావితం చేసాయి, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. యాక్చువల్గా మీ సినిమా గురించి మాట్లాడుతుంటే నాకు ఒక రకమైన ఎమోషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రతి మేకర్కి సినిమా అంటే ప్రాణం. సినిమాని ప్రేమించకుండా, సినిమాని ఆరాధించకుండా ఇక్కడికి ఎవరు రారు. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, మీరు టీసీఎస్లో జాబు, అవును, లక్షల్లో శాలరీ వదిలేసి వచ్చి ఇక్కడ చాలా కష్టాలు పడుంటారు, పడాలి కూడా, తప్పదు. ఒక సినిమాని కన్సీవ్ చేయాలంటే తప్పదు. అలాంటిది ఇన్ని కష్టాలు పడి సినిమా తీసి, మంచి సినిమా తీసి, ఇది మెయిన్ థియేటర్లో రిలీజ్ చేసిన తర్వాత అనుకున్న రీచ్ రానప్పుడు మీ ఆలోచన విధానం ఎలా ఉంది? డిసప్పాయింటింగ్ అండి, చాలా డిసప్పాయింటింగ్. అంటే అది ఎవ్రీ ఫిల్మ్ మేకర్ మీరు చెప్పినట్టు డ్రీమ్ అదే కదండి. లైక్ ఎవెన్చువల్లీ థియేటర్లో జనాలు రావాలి, వాళ్ళందరూ చూసి, నేను అంటే మొదటి నుంచి ఇదే నమ్మేవాడినండి. జనాలు థియేటర్లోకి వచ్చి నా సినిమా బాగుంది బాగాలేదని అక్కడికి వచ్చి చెప్తే ఐఎమ్ ఓకే, కానీ థియేటర్కి వస్తారా, థియేటర్కి రావాలి కదా అన్న ఉద్దేశంతో ఉండింది. రాలేదు, బాధేసింది, చాలా బాధేసింది. కాకపోతే ఒక గట్ ఫీలింగ్ ఏంటి అని అంటే, మంచి సినిమా తీశాను, నేను నాకు అనిపించింది చేశాను, కష్టపడ్డాను, నాకు చాలామంది హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు, వాట్ ఎవర్ సడన్. అది నాతో పాటు కూడా నా టీం కూడా నాతో పాటు చాలా కష్టపడింది. సరే, ఎక్కడో అక్కడ ఆశయం ఉండింది అని అంటే, ఈ సినిమా ద్వారా నా టీంకి కూడా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారు నన్ను హెల్ప్ చేయడానికి, నన్ను సినిమా బంచి తీయడానికి ఎంత ఇది చేశారు. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ ఆయన బేసిక్గా అనుకుంటే ఒక కమర్షియల్ ఫార్ములా ఉన్న సినిమాతోటో లేకపోతే ఇంకో దాంతో వెళ్ళిపోవచ్చు కూడా, కాకపోతే బలంగా నమ్మాడు ఆయన. కాదు ఈ కథ చెప్పాలి మురళి మనం అని బలంగా నమ్మాడు. నా మొదటి నుంచి నా బాధ ఏంటి, నా భయం ఏంటి, నా ఒక ఆశ ఏంటంటే, ఇలాంటి ప్రొడ్యూసర్కి ఈ సినిమా డబ్బులు చేస్తే 10 మంది వస్తారు అండ్ 10 సినిమాలు వస్తాయి ఇలాంటివి అనే ఒక బుద్ధి ఉండింది. అండ్ బాధ్యత, సినిమా కంటే కూడా నేను మాట్లాడుతున్న విషయం పట్ల బాధ్యత ఒకటి నాకు బలంగా బాధేసింది. ఏంటంటే, సినిమా బాగుంది బాగాలేదనే కాకుండా సినిమా చూడడానికే జనాలు రాలేదన్నప్పుడు, అరే ఇలాంటి సినిమాలు తెలుగులో తీస్తే వర్క్ అవ్వవు అనేది ఒక చాలా దారుణమైన కొన్ని స్టేట్మెంట్స్ చూశాను నేను. సినిమా బాగాలేదు అనే విషయం కంటే కూడా నాకు అది బాధేసింది. ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్ మీద నేను మాట్లాడి సినిమా తీద్దాం అనుకున్నప్పుడు, ఆ సబ్జెక్ట్ని క్రిటిసైజ్ చేయకుండా అసలు ఆ సబ్జెక్ట్కి వాల్యూ లేదు మన దగ్గర, మన కాన్వర్జేషన్లో, మన డిస్కోర్స్లో. అది తమిళ సినిమా, తమిళోళ్ళు చూస్తారు, మనకెక్కడ చూస్తారు అన్నప్పుడు బాధేసింది. అరే ఇంకా ఇలాంటి సినిమాలు ఎవడు రాయడు, సరే రాసుకున్న కథలను కూడా ఎవడు బయటకు వచ్చి చెప్పడేమో, అది నేను కిల్ చేశానేమో దాన్ని. అంటే అది నాకు చాలా, అంటే ఇదేదో సినిమా ఇంటర్వ్యూ కోసం చెప్పట్లేదు, నేను మా టీం కూడా చెప్పేవాడిని. ఏదైనా ఒక జానరా, ఒక సెన్సిటివ్ థింగ్, వాట్ ఎవర్ నువ్వు కొత్తగా ట్రై చేస్తున్నప్పుడు నీది మీదున్న బాధ్యత ఏంటంటే, ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ని లేకపోతే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరికీ కూడా హెల్ప్ అయ్యేలాగా తీయడం పక్కన పెడితే, ఆ సబ్జెక్ట్ మ్యాటర్ని నువ్వు డిస్సర్వీస్ చేయకూడదు. ఆ సబ్జెక్ట్ మ్యాటర్కి నువ్వు డిస్సర్వీస్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఈ కథలు చూసి ఇలాంటి ఒక సబ్జెక్టు పాయింట్ చెప్తే జనాలు చూస్తున్నారన్న ఒక హోప్ ఎంతమందికి హోప్ ఇస్తుంది? ఎంతమంది రాస్తారు దాని గురించి, ఎంతమంది దాని గురించి కథ రాయడానికి ట్రై చేస్తారు, ఎంత ప్రొడ్యూసర్ ముందుకు వస్తారు. ఆ డిస్సర్వీస్ అవ్వకూడదు అనేది అయితే బలంగా ఉండింది. అది అయ్యిందన్న బాధ వేసింది. ఎందుకంటే నేను చూసా కొన్ని ట్వీట్లు ఏంటంటే, చాలా మంచి గొప్ప సినిమా, అంటే మీకు ఇప్పుడు థియేటర్కి వచ్చి చూసిన జనాలు చాలా గొప్ప సినిమా, అసలు ఎవడెందుకు చూడట్లేదు ఇది అని బాధేసి ట్వీట్లు వేస్తున్నారు. చాలా కొద్ది మంది ఆ బాధేసి ట్వీట్లలో కొంతమంది ఏంటంటే,
డైరెక్టర్, ప్రొడ్యూసరు చేసిన ఒక ధైర్యాన్ని మెచ్చుకోవాలి. కానీ వాళ్ళకి తెలీదు తెలుగు సినిమా ఆడియన్స్ దీనికి రెడీ లేరు. వాళ్ళకి కామెడీయే కావాలి, వాళ్ళకి ఇదే కావాలి అన్న ఆయన పాపం కోపంలోనే వేస్తున్నాడు. అది నాకు తెలుసు నాకు. కానీ ఐ నో హౌ మచ్ ఇట్ ఈస్ ఇంపాక్ట్ టు ఫిల్మ్ మేకర్ హూ ఈస్ సిట్టింగ్ ఇన్ హిస్ రూమ్ అండ్ ట్రైంగ్ టు రైట్ దిస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్. మళ్ళీ గారు సారీ, అంటే ఈ విషయం చెప్తున్నాను కాబట్టి సారీ చెప్తున్నాను. ముందు తెలుగు సినిమా ఆడియన్స్కి ఈ కంటెంట్ చూడాలి, ఈ కంటెంట్ చూడకూడదు అన్న క్యాలిక్యులేషన్లు ఉండవు సార్. అవును. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సినిమా బాగుంది అనేది వాళ్ళకి రిజిస్టర్ అయ్యే విధంగా ప్రమోషన్. కరెక్ట్, 100%. బట్ మీ సినిమా విషయంలో జరిగింది వచ్చేసి సినిమా కంటే కూడా సినిమా ప్రెస్ మీట్లో శివాజీ గారు మాట్లాడిన మాటలు అది ఇంకా ఎటో వెళ్ళిపోయి దండోరా అనే సినిమాని చంపేసి అది మొత్తం ఆక్యుపై చేసేసింది. ఒక నెగిటివ్ ఆరా మొత్తం ఆక్యుపై చేసేసింది. మీ సినిమా గురించి చర్చ లేకుండా పోయింది. దాన్ని ఆ ప్రమోషన్ టైంలో దాన్ని బ్రేక్ చేద్దామని నాకు తెలిసి మీ టీం నుంచి కూడా ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. అంటే అది మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి అండ్ మీరు ట్రాక్ చేస్తారు కాబట్టి మీరు ఇంకా గట్టిగా చెప్పొచ్చు, నంబర్స్తో పాటు చెప్పొచ్చు, మీరు స్టాట్స్తో పాటు. నేను ఫీలింగ్ మాత్రమే చెప్పగలను, మీరు దాన్ని నంబర్స్తో జస్టిఫై చేయగలరు. ఎందుకంటే మీరు వెరీ క్లోజ్గా ఎక్కడ డిస్కోర్స్ ఎడిపోతుంది ఏంటనే దాని మీద అది మీ పని, అది మీ జాబ్ కాబట్టి. సో ఆ డిస్కోర్స్ తాలూకు ఎఫెక్ట్, ఇంపాక్ట్ ఏంటనేది 100% మీరు రైట్ పర్సన్ టు సే. బట్ నా ఫీలింగ్ ఏంటంటే ఆ టైంలో సినిమాని జనాల దగ్గర తీసుకెళ్ళడం అనేది ఫస్ట్ మోస్ట్ ప్రయారిటీ. అండ్ అందులో వి డి నాట్ డూ గ్రేట్ జాబ్. నేను ఇది మా టీంకి ప్రొడక్షన్ కూడా చెప్పా, మనం చెయ్యాల్సినంత ప్రయత్నం చెయ్యలేదు అనేది నాకు ఖచ్చితంగా తెలుస్తుంది. నాకు ఎందుకో అది అనిపిస్తుంది అనే విషయం అయితే నేను గట్టిగా చెప్పా కూడా. అండ్ రెండోది నాకున్న ఒక చిన్న బాధ కూడా అదే, ఏంటంటే ఆడియన్స్ అనేవాళ్ళు 100 చాయిస్లు ఉంటాయి, 100 ఆప్షన్లు ఉంటాయి. నా సినిమా నేను మురళి తీస్తున్నాడంటే సినిమాని వచ్చి పరిగెత్తుకొని చూడాల్సిన అవసరం లేదు, నాది బాధ్యత. నేను సినిమా తీశాను మీరు వచ్చి చూడండి అని చెప్పేసి వాళ్ళకి చేరేలా చేయడం నాది బాధ్యత. అక్కడ చాలా ఫంబుల్ అయ్యాము. అంటే ఇది ఎలా అవుతుంది అంటే ఇప్పుడు పాయింట్అవుట్ చేసినట్టు అవుతుంది. లైక్ మార్కెటింగ్ టీం కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళ పరిధిలో వాళ్ళు చాలా ట్రై చేశారు, చాలా బ్యూటిఫుల్గా దీన్ని జనాలకు తోద్దామని చూశారు. కానీ మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్పేస్ వేరేది ఆక్యుపై చేసేసినప్పుడు దాన్ని బీట్ చేయడం కష్టమైపోయింది మాకు. అండ్ రెండోది ఏంటంటే అదే చెప్తున్నాను కదండి, సినిమాకి సంబంధించి మార్కెటింగ్ ఎలా జరగాలి ఏంటి అనేది ఒక స్టిల్ $100 million క్వశ్చన్ అది. దాన్ని ట్రై చేస్తున్నారు క్రాక్ చేయడానికి. బట్ అక్కడ డెఫినెట్లీ నేను ఆడియన్స్కి మా సినిమాని తీసుకెళ్లే ప్రయత్నంలో మాకు పర్ఫెక్ట్ 100% జరగలేదు అనేది నా ఫీలింగ్ కూడా. నేను చెప్పాను కూడా మా ప్రొడక్షన్ తోటి. శివాజీ గారితో తర్వాత మాట్లాడారా, లేదా శివాజీ గారు మీతో మాట్లాడారా? ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య కన్వర్జేషన్? మాట్లాడాను సార్. ఆయన యాక్చువల్లీ అది పాయింట్ ఏంటంటే అక్కడ ఇంటెన్షన్స్ గురించి కూడా ఆయన, నా ఇంటెన్షన్స్ అవి కాదు అన్న ఉద్దేశం నుంచి ఆయన చెప్తున్నారు. అండ్ ఆయన పాపం అక్కడ జరుగుతున్న ఇష్యూ, ఆయన మీద జరుగుతున్న నెగిటివిటీ మీద కంటే కూడా నా గురించి ఆలోచించి, మురళి గురు సినిమా మంచి సినిమా తీసాం, మనము చాలా గొప్ప సినిమా తీసావు నువ్వు, లైక్ అంటే ఆయన సినిమా చూసినప్పటి నుంచి, కథ విన్నప్పటి నుంచి కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు. అంటే అదే చెప్తున్నాం కదండి, ఒక విషయాన్ని బాగా నమ్మి ఇప్పుడు దీన్ని నేను జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యత నాదే అన్న ప్రయత్నంలో ఆయన కొంచెం ఎక్సైట్ అయ్యి అది ఆ పర్టికులర్ బాధ్యత వేసుకున్నాడు. అండ్ అది అక్కడ జరిగింది సాడ్ థింగ్, అది జరగకుండా ఉండాల్సింది. అది డెఫినెట్లీ ఆయన కూడా అపాలజీ వీడియో అది పెట్టారు. సోషల్ మీడియాలో అదే చెప్తున్నాం కదా సార్, లైక్ అంటే ప్రతిదీ ఐసోలేటెడ్ నుంచి చూసినప్పుడు, ఒక అంటే ఏమంటారు దాన్ని, ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి చూసినప్పుడు కొన్ని తప్పులు అనిపిస్తాయి. అండ్ రెండోది ఒక పరిధి దాటేసింది, అది మా చేతిలో లేదు. ఇప్పుడు ఆయన చేతిలో కూడా లేకుండా పోయింది అది. సరే దానికి 100 కారణాలు ఆయన నుంచి ఉంటాయి, కానీ నాన్న నాకు మాత్రం చెప్పింది, నాకు ఆయనకు మధ్యలో జరిగిన కాన్వర్సేషన్ ఆయన నాకు చెప్పింది ఏంటంటే, నువ్వు గొప్ప సినిమా తీసావు, ఇది ఇలా అవుతుంది, ఇలా జరుగుతుంది అనే దాన్ని నువ్వు మైండ్లో పెట్టుకోకు, నీ హెడ్లో ఇదేం పెట్టుకోకు. సరే ఒక సినిమాకి సంబంధించి నువ్వు చేయగలిగింది 100% నువ్వు చేసావు. అండ్ రెండోది ఐఎమ్ వెరీ ప్రౌడ్, వెరీ హ్యాపీ దట్ ఐ వర్క్డ్ విత్ యూ. ఓకే, కొన్ని విషయాలు కొన్ని దాటేస్తున్నాయి, కొన్ని చూస్తున్నాను, ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు. అంటే ఐఎమ్ ఆల్సో ట్రైంగ్ టు కైండ్ ఆఫ్ నో అండర్స్టాండ్ దిస్ ఫెనామినన్. బట్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్ మ్యాన్, కీప్ రైటింగ్. మా బెస్ట్ థింగ్, నువ్వు హెడ్ మాత్రం కరెక్ట్గా పెట్టుకో, నువ్వు డిప్రెస్ అవ్వకు, యూ డిడ్ ఎ గుడ్ జాబ్ అని చెప్పి పాపం ఆయన నా గురించి నాకు ఫోన్ చేసి, నాకు గురువు నువ్వు కంపోజ్డ్గా ఉండు, నీ గురించి నీ రూపాయి ఇది లేదు నీ దీనిలో, నువ్వు చేయాల్సింది చేసావు, జరుగుతున్న విషయాన్ని మాత్రం నేను చూస్తున్నాను అన్నట్టుగా చెప్పారు. సో ఆయన ఆ కాన్వర్సేషన్ ఉండింది. లాస్ట్ సంక్రాంతికి ముందు మాట్లాడాము మేము. ఆ కాన్వర్సేషన్ ఉండింది. పాపం కొంచెం నా గురించి కొంచెం ఎక్కువగా మరి చెప్పారు అనమాట. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream.
subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.